హాయ్ అందరికీ. నేను బన్నీ ఫ్యాన్ అండి. అయితే నిన్న నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది. మన బన్నీ సార్ అంటే ఇలాగ అరెస్ట్ అవ్వడం వల్ల, జైలుకి వెళ్ళడం వల్ల. అసలు తను ఆల్రెడీ చెప్పారు. సంధ్య థియేటర్ దగ్గరికి అంటే తను ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి వెళ్తున్నాము ఆ థియేటర్‌కి. సో, మా ఫ్యామిలీతోని నా అంత అంత క్రేజ్ ఉన్న మూవీకి ఎలా తీసుకెళ్ళకుండా ఉంటారు చెప్పండి. సో, అలాగే వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ వల్ల కొంచెం అలా ఇష్యూ అయ్యింది. తనకి అయినా ఆల్రెడీ అమౌంట్ కూడా సార్ ఆల్రెడీ ముందే ఇచ్చారు కూడా. తర్వాత ఒక వీడియో కూడా టెలికాస్ట్ చేశారు. ఇలాగా నాకు కూడా చాలా బాధగా అనిపించింది అలా జరగడం వల్ల. సో, నేను మెడికల్‌గా సపోర్ట్‌గా ఉంటాను. వాళ్ళకి ఫ్యామిలీ ఏ ఇష్యూస్ అయినా నేను సపోర్ట్‌గా ఉంటాను అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడానా అసలు ఎలాగా అంటే అలా కేస్ పెట్టాలి అనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్‌జీవి సారే చెప్పారు. అంటే ఒక మాట చెప్పారు. ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా పుష్కరాలకు గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది జనాలు ఉంటారు కదా! అక్కడ అలా తోసుకున్నప్పుడు ఏదైనా అయితే అప్పుడు దేవుడి మీద కేసు వేస్తారా మీరు అనేసి అన్నారు. అది దాంట్లో కూడా లాజికే ఉంది కదా! అక్కడ సార్ తప్పేమీ లేదు. అక్కడ ఫ్యాన్స్ తోసుకోవడం వల్ల అలాగయ్యింది. సో, దానికి ఇప్పుడు సార్‌ని తీసుకెళ్ళి జైల్లో పెట్టి అంత ఇష్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు. సార్ అంత కష్టపడి మూవీ తీసుకొని వెళ్ళి చూడడంలో తప్పేముంది చెప్పండి అసలు. ఎలాగైతే ఏమి ఈరోజు మళ్ళీ సార్ బయటకొచ్చారు. రాగానే వాళ్ళ ఫ్యామిలీతోని చాలాగా మంచిగా అంటే వెల్కమ్ ఇచ్చుకొని మరి ఏమైందో అంత గట్టిగా సినిమా తీశారు కదా! అంత పాపులర్ అయ్యారు కదా! మేబీ ఏ దిష్టి పడిందో తెలీదు సార్‌కి. అసలు ఆ కేస్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నాకైతే నేను ఒక ఫ్యాన్ గర్ల్‌గా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. సార్ అయితే వచ్చేసారు. ఈరోజు మార్నింగే బెయిల్ వచ్చింది. సార్ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీని అందరూ బాగా మీట్ అయ్యి వాళ్ళ వైఫ్ స్నేహ గారు కూడా చాలా ఎమోషనల్‌గా అయ్యారు. మేము కూడా చాలా ఎమోషనల్‌గా అయ్యాము. మేము ఎప్పుడు మీ సపోర్టే ఉంటాం సార్. మీతోనే ఉంటాము. ఎన్ని కష్టాలైనా సరే మీతోనే ఉంటాము. మేము ఉన్నామని ఒక్కసారి గ్రహించండి. అంతే. మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు. మేము కూడా ఎప్పుడు మీతోనే ఉంటాము. జై బన్నీ.